బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కంబుకంఠ వ్యోమకర్ణ విశ్వజఠర వందనం. కంబుకంఠ వ్యోమకర్ణ కాలరూప వేదగోప బుద్ధిరూప వందనం. పాద సంభవ తీర్థపాలిత సర్వలోక వందనం. పాద సంభవ తీర్థపాలిత సర్వలోక వందనం. సప్త సుస్వర నాద జనక సచిదానంద వందనం. సప్త సుస్వర నాద జనక సచిదానంద వందనం. విశ్వరూప వందనం. విరాట్ రూప వందనం. విశ్వరూప వందనం. విరాట్ రూప వందనం. ఇంతలో సిద్ధులు సాధ్యులు విద్యాధరులు ఆకాశంలో జయజధ్వనాలు చేశారు. ధృతరాష్ట్రుడు ఆ కోలాహలాన్ని విని ఇది విశ్వరూప సందర్శనం వల్లనే కలిగిందని గుర్తించి తనకు కూడా ఆ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కలిగించమని ప్రార్థించాడు. కృష్ణుడు దయతలసగా గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు విశ్వరూపాన్ని చూడగలిగాడు. ధర్మరాజు యుద్ధం వద్దు, ప్రశాంతంగా రాజ్యం పంచుకుందాం అని కౌరవుల వద్దకు కృష్ణుణ్ణి పంపించాడు. కౌరవుల వద్ద శ్రీకృష్ణుడి రాయబారం ఫలించలేదు. యుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు కౌరవ సేనకు సేనాపతిగా ఉండి 10 రోజులు ఘోరమైన యుద్ధం చేశాడు. ఈ యుద్ధ వర్ణనంతా మహాభారత భీష్మ పర్వంలో వర్ణించబడింది. ఈ పర్వంలోనే శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు. భీష్ముడు సేనాపతిగా ఉండటం వల్ల కృష్ణుడు భగవద్గీతను ఉపదేశిస్తున్నంతసేపు యుద్ధాన్ని ప్రారంభం కానివ్వలేదు. ఈ 10 రోజుల్లో భీష్ముడు ఎక్కడా తగ్గలేదు. భీకరంగా యుద్ధం చేశాడు. అర్జునుడి బాణప్రయోగాన్ని లోపలే మెచ్చుకుంటూ భీష్ముడు యుద్ధం చేశాడు. 3వ రోజు వచ్చేసరికి భీష్ముడు విజృంభణ మరీ ఎక్కువైపోయింది. అర్జునుడిని దాదాపు చంపినంత పని చేశాడు. శ్రీకృష్ణుడు చాలా నేర్పుతో అనేక బాణాలను అర్జునుడికి తగలకుండా చేశాడు. ఆయన భీష్ముడి దాటికి అర్జునుడు ధనుర్విద్య శ్రీకృష్ణుడి సారథ్యం కూడా పనికి రాకుండా పోయింది. భీష్ముడి దాటికి పాండవ సైన్యం దిక్కు తెలియకుండా పరిగెత్తింది. ఆయనకు కోపం వచ్చేసింది కూడా. నేను ఇలా తటస్థగా ఉంటే ఈ భీష్ముడి వల్ల దుర్యోధనుడు గెలిచి తీరుతాడు, ఇక ఉపేక్షించే లాభం లేదు. నేనే స్వయంగా భీష్ముడిని సంహరించి పాండవులకు విజయాన్ని అనుగ్రహిస్తానని సంకల్పించి సుదర్శనాన్ని స్మరించాడు. ఆ చక్రం వెంటనే
కృష్ణుడి చేతిలో ప్రత్యక్షమైంది. కృష్ణుడి పగ్గాలను పక్కన పెట్టి వాయు వేగంతో రథం నుండి భూమి మీదకు దూకాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు త్రిపుర సంహారి అయినటువంటి రుద్రుడిలా మారిపోయాడు. దుర్యోధనుడికి తన కథ ఇక ముగిసినట్టే అనిపించింది. భీష్ముడి మాత్రం చెక్కు చెదరలేదు. మందహాసంతో ఇలా అన్నాడు, ఏ హి దేవేశ జగన్నివాస, ఏ హి దేవేశ జగన్నివాస, నమోస్తు తే మాధవ చక్రపాణే, నమోస్తు తే మాధవ చక్రపాణే, ప్రసఖ్యా మాం పాతయ లోకనాథ, ప్రసఖ్యా మాం పాతయ లోకనాథ, రథోత్తమాత్ సర్వశరణ్య సంఖ్యే, రథోత్తమాత్ సర్వశరణ్య సంఖ్యే, త్వయా హతస్యాపి మమాద్య కృష్ణ, త్వయా హతస్యాపి మమాద్య కృష్ణ, శ్రేయః పరస్మిన్నిహ చైవ లోకే, శ్రేయః పరస్మిన్నిహ చైవ లోకే. కృష్ణ, శ్రీకృష్ణ, నీ విజృంభణంతో నా జీవితమే చరితార్థమవుతుంది. యథేచ్ఛగా నాతో పోరాడు, ఇక ఆలస్యం చేయకు. ఓ మహాపురుష, నీతో యుద్ధం చేయటం కన్నా మహాద్భాగ్యం ఏముంటుంది అన్నాడు. శ్రీకృష్ణుడు రథం నుండి దూకాడు. భీష్ముడి పైకి వెళ్ళటం, భీష్ముడి యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పటం, ఇదంతా కూడా అర్జునుడికేదో కలలాగా ఉంది. క్షణంలో తేరుకున్నాడు. రథం నుండి కిందికి దూకాడు. తన శక్తినంతా వినియోగించాడు. ముందుకు దూసుకుపోతున్నటువంటి కృష్ణుడిని గట్టిగా పట్టుకున్నాడు. అయినా కృష్ణుడు ఆగలేదు. అర్జునుడిని కూడా కొంత దూరం లాక్కుపోయాడు. అర్జునుడు తన బలాన్ని అంతా వాడేశాడు పూర్తిగా. కష్టపడి కృష్ణుడిని ఆపి, ఓ దేవకీనందన, కోపాన్ని తగ్గించుకొని కొద్దిగా నా మాట వినవయ్యా. మమ్మల్ని అవతలి తీరానికి చేర్చగలిగిన వాడివి నువ్వే. నీలాంటి ధీరుడే ఇలా అలజడి పడిపోతే నా పరిస్థితి ఏం కావాలి? నువ్వు యుద్ధం చేసి దుర్యోధన సైన్యాన్ని నిర్మూలన చేస్తే మా ప్రతిష్ట ఏం కావాలి? అందువల్ల శ్రీకృష్ణ, ఇకనైనా నాపై దయతలిచి శాంతించు. నీ సహాయంతో కౌరవ సేనను నేల కరిపిస్తాను అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనలకు శాంతించిన కృష్ణుడు అర్జునుడి నియమనిష్టలకు, భీష్ముడి భక్తికే మెచ్చి రథాన్ని ఎక్కి పాంచజన్యాన్ని పూరించాడు. మళ్ళీ యుద్ధం యథావిధిగా కొనసాగింది. అలా కౌరవ పాండవుల యుద్ధం 9వ రోజుకు వచ్చి చేరిపోయింది. దుర్యోధనుడి సూటిపోటి మాటలకు నొచ్చుకున్న భీష్ముడు 9వ రోజు యుద్ధంలో విజృంభించాడు. ఆయన్నెవరూ ఆపలేకపోయారు. ఆ రోజు అర్జునుడు భీష్ముడి ముందు అస్సలు నిలవలేకపోయాడు. బాణాలు తీసి ఎక్కుపెట్టడం కూడా కష్టమైపోయింది. ఇది గమనించిన కృష్ణుడి ముఖం కోపంతో ఏర్పెక్కింది. తర్వాత కృష్ణుడి కిందికి దూకి, ఈ క్షణంలోనే ఈ భీష్ముడిని సంహరించేస్తాను అని భీష్ముడి వైపు పరిగెత్తాడు. మళ్ళీ అందరూ ఈ క్షణంలో భీష్ముడి ఆయస్సు తీరిందని అనుకున్నారు. భీష్ముడి మాత్రం ఉల్లాసంతో భక్తిగా చేతులు మొక్కి, ఏకేకి పుండరీకాక్ష దేవదేవ నమోస్తుతే, ఏకేకి పుండరీకాక్ష దేవదేవ నమోస్తుతే, మా మధ్య సాత్వత శ్రేష్ఠ, మా మధ్య సాత్వత శ్రేష్ఠ, పాతయస్వ మహాహవే, పాతయస్వ మహాహవే. ఓ మహాత్మా, నీ చేతిలో మరణించటం కన్నా భాగ్యమేముందయ్యా? ఇప్పుడే వచ్చి నన్ను పడగొట్టు.
త్వయా హి దేవ సంగ్రామే త్వయా హి దేవ సంగ్రామే హతస్యాపి మమానఘ హతస్యాపి మమానఘ శ్రేయ ఏవ పరం కృష్ణ శ్రేయ ఏవ పరం కృష్ణ లోకే భవతి సర్వతః లోకే భవతి సర్వతః సంభావితోస్మి గోవింద సంభావితోస్మి గోవింద త్రైలోక్యేనాద్య సంయుగే ప్రహరస్వ యథేష్టం వై ప్రహరస్వ యథేష్టం వై దాసాస్మి తవ చానఘ దాసాస్మి తవ చానఘ. ఇప్పుడే వచ్చి నన్ను సంహరించు. నీ చేతుల్లో మరణించటం వల్ల ఇహలోకంలో కీర్తి లభిస్తుంది, ఆ పైన పరలోకాలు కూడా ప్రాప్తిస్తాయి అని ప్రార్థిస్తూ ఆ ప్రార్థనకు కృష్ణుడి కోపం చల్లారింది. భీష్ముడి భక్తిని మెచ్చుకున్నాడు. For more videos like this, subscribe Big TV channel.